హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన చాక్లెట్ రెసిపీస్లో సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే బంటి చాక్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడబోతున్నారనమాట. మీరు థంబ్నెయిల్లో చూసినట్టుగానే ఈ బంటి చాక్లెట్స్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తానని చెప్పేసి ఒకసారి చూడండి. ఇక్కడ నేను కొబ్బరి కావాలి కదా, బంటి చాక్లెట్స్ అంటే మనకి బయట మార్కెట్లో దొరికే బంటి చాక్లెట్స్ పైన మనకి కోకోనట్ అది కనిపిస్తుంటుంది కదా, కొబ్బరి చిప్ప. టేస్ట్ కూడా బాగానే ఉంటుంది, కానీ అందులో ఏమేమి వేస్తారో తెలియదు కాబట్టి మనము హోమ్ మేడ్ బంటి చాక్లెట్స్ని ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఒక 30 గ్రామ్స్ అలాగా అనుకుంటా ఈ కొబ్బరి పౌడరు, ఇంట్లో ఉన్న కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకొని ఆ పౌడర్ అనమాట. ఇంట్లో పౌడర్ ఇది, నేను ప్యాకెట్ పౌడర్ ఏం యూజ్ చేయలేదు, బయట సూపర్ మార్కెట్లో అలా ఏం తెచ్చుకోలేదన్నమాట. ఇంట్లో ఉన్న వాటితోనే ఈ చాక్లెట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఆ కొబ్బరి తురుములో కండెన్స్డ్ మిల్క్ అంటారు కదా, అది వేసుకున్నాను అనమాట. అది కూడా హోమ్ మేడే, నేను కేక్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటాను కదా, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. కండెన్స్డ్ మిల్క్ అది యాడ్ చేశాను, కొద్దిగా ఎక్కువ యాడ్ చేశాను అనమాట. దానివల్ల నాకు గట్టిగా రాకుండా కొద్దిగా మెత్తగా అనిపిస్తున్నాయి. అలా వాటిని ఇలా ఉండలుగా చుట్టుకోవచ్చు, రౌండ్గా. రెండోది వచ్చేసి ఇలా బార్ షేప్లో కూడా చుట్టుకోవచ్చు అనమాట. చుట్టుకొని మనము నేను 100 గ్రామ్స్ వచ్చేసి డార్క్ కాంపౌండ్ని మెల్ట్ చేసుకున్నాను. అందులోనే ఈ బార్స్ లాగా ఉన్నాయి వేసేసి, కొబ్బరి బార్స్ వేసేసి ఇలా అటు ఇటు తిప్పుకొని ఫోర్క్ స్పూన్ సహాయంతో బటర్ పేపర్ పైన ఇలా వేసుకుంటున్నాను అనమాట. ఇలా అన్నీ నీట్గా మంచిగా వేసుకోండి. ఇంకా లాస్ట్ వీడియోలో వచ్చేసి నేను చాక్లెట్ని పైపింగ్ బ్యాగ్లోకి ఎలా వేసుకోవాలో నేను చూపించలేదు. ఒకవేళ ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి చూపిస్తున్నాను. ఒక గ్లాస్లో మనం పైపింగ్ బ్యాగ్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఎడ్జెస్కి ఆ కవర్ ఎడ్జెస్ పెట్టేసి అందులో మనం చాక్లెట్ వేసేసుకొని సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ఇలా తిప్పేసేయండి. దాని తర్వాత ముందుకి ఉంటుంది కదా, అక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా, అది ఎయిర్ లేకుండా కొంచెం ఇలా ముందుకు అనేస్తే చాక్లెట్లో ఉన్న ఎయిర్ అంతా వెనక్కి వెళ్ళిపోయి చాక్లెట్ వచ్చేస్తుంది. తర్వాత నేను ఈ బంటి బార్స్ పైన వేసుకున్నాను అనమాట. తర్వాత మనకి గార్నిషింగ్ కోసం మంచిగా కనిపించడం కోసం కొబ్బరి తురుము ఉంటుంది కదా, అదే నేను కొంచెం తీసుకొని అదే ఇక్కడ వేసేసుకుంటున్నాను. సింపుల్ ఇంగ్రీడియంట్సే, పెద్దగా ఏమీ ఇందులోకి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మన వీడియోస్ అన్నీ సింపుల్గానే ఉంటున్నాయి చాక్లెట్ రెసిపీస్లో. ముందు అయితే మంచి మంచి వీడియోస్తో వస్తానన్నమాట. మీకు నచ్చితే లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేస్తే చాలా సపోర్టింగ్గా ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత నేను ఒక 10 మినిట్స్ అలాగా నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మంచిగా సెట్ అయిపోయినాయి అనమాట ఈ బంటి బార్స్ అనేది. వీటిని మీరు క్లింగ్ ర్యాప్ ఉంటుంది కదా, వాటితో మనము ర్యాప్ చేసేసి మంచిగా ప్యాక్ చేసేసి ఆర్డర్స్ వస్తే ఇచ్చేయండి. లేదంటే ఇంట్లో తినడానికైనా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ట్రై చేసిన ఈ చాక్లెట్ రెసిపీస్ అన్నీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఎలా చేశాననేది సేమ్ మీరు అలాగే చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి అన్నమాట. చూసారు కదా లోపల ఫిల్లింగ్, కోకోనట్ ఫిల్లింగ్ ఎలా ఉందో. చూడ్డానికైతే మీకు ఎలా ఉందో తెలియదు, చాలా బాగున్నాయి చూడ్డానికి కూడా. తింటే కూడా ఇంకా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇలా ప్యాక్ చేసుకోవాలి. క్లింగ్ ర్యాప్ అని దొరుకుతుంది, వాటిని ప్యాక్ చేసేసుకొని మళ్ళీ కవర్లో పెట్టుకోండి. ఇక్కడ నేను వెయిట్ ఎంత ఉందని చెక్ చేస్తున్నాను. 100 గ్రామ్స్ వచ్చేసి నేను డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక 30 గ్రామ్స్ తీసుకున్నాను కోకోనట్ పౌడర్. మళ్ళీ ఒకసారి డౌట్ వచ్చింది, అందుకే మళ్ళీ 2 టైమ్స్ అలా చెక్ చేశాను అనమాట. చూసారు కదా, మీరు ఇలా వెయిన్ స్కేల్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.